26 మంది భర్తల ప్రాణాలు తీసి భార్యల నుదుటిపై సింధూరం తుడిచిన ఉగ్రవాదులను ఏరివేసేందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన కావలివాసి మధుసూదన్ రావు కుటుంబాన్ని కేంద్ర మంత్రి తన కుటుంబ సభ్యులు పలువురు బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. మధుసూదన్ రావు చిత్రపటానికి వారంతా నివాళులర్పించారు. మృతుడి భార్య కామాక్షి ప్రసన్న, పిల్లలు, తల్లిదండ్రులను ఓదార్చారు. పహల్గాం ఉగ్రదాడిని ప్రధాని మోదీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వారికి చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందన్నారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు తీసుకురావడం, అక్కడ శాంతి వాతావరణం రావడంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సహించలేక దాడులు చేస్తున్నట్లు తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని తగిన బుద్ధి మన ఆర్మీ చెబుతుందన్నారు. ఆయన వెంట బీజేపీ నేతలు కందుకూరు సత్యనారాయణ, భరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. सही बोल के ना ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకుల మీద, హిందూ పర్యాటకులను టార్గెట్ గా చేసుకుని దాడి సంఘటనలో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో ఇవాళ అందులో కావలికి సంబంధించినటువంటి సోమిశెట్టి మధుసూదన్ గారు కూడా మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పడం కోసం కుటుంబానికి మేమంతా కూడా మోడీ గారి మనుషులుగా అండగా ఉంటాం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి ఈరోజు వారి ఇంటికి రావడం జరిగింది. స్థానిక జిల్లా అధ్యక్షులు వంశీరెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు కందుకూరు సత్యనారాయణ గారు, కమల గారు, భర్త గారు అంతా కలిసి వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులని, భార్య బిడ్డలను కూడా కలవడం జరిగింది. అదే కాశ్మీర్లో హిందూ పర్యాటకులను దాడిగా చేసుకుని మీ మతం ఏంది అని అడిగి పైశాచికంగా హతమార్చినటువంటి సంఘటన నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక కాశ్మీర్ లో ఆర్టికల్ 317 రద్దు చేయడం జరిగింది, 35A రద్దు చేయడం జరిగింది, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిపించడం జరిగింది, ప్రశాంత వాతావరణం నెలకొంది కాశ్మీర్ లో, పర్యాటకుల సంఖ్య పెరిగింది ఇవాళ కాశ్మీర్ లో. కాబట్టి అటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రేరేపించడం ద్వారా, పర్యాటకుల మీద దాడి చేయడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారిని ప్రశ్నించేటువంటి కార్యక్రమం
పాకిస్తాన్ చేసింది. గత అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ లో పర్యాటకుల సంఖ్య పెరిగింది. కేవలం మోడీ గారి కారణంగా ఇది సాధ్యమైంది. అయితే పర్యాటకుల్లో అభద్రతా భావాన్ని సృష్టించింది ఈ కార్యక్రమాన్ని పాకిస్తాన్. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చడం ద్వారా, ఉగ్రవాదులను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ విద్యుత్ చర్యలకు పాల్పడతాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఏదైతే ఉందో పీఓకేని కేంద్రంగా చేసుకుని పాకిస్తాన్ కార్యకలాపాలు పాల్పడతాం. గతంలో అనేక సార్లు బుద్ధి చెప్పడం జరిగింది. వాజ్పేయి గారు ప్రధానమంత్రి కార్యకలాపం. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఇది. భారతదేశం యొక్క ఎకానమీ పోదు. ఈ భారతదేశం ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు, ఆర్థికంగా పరిపుష్టతగా తయారవుతున్నటువంటి భారతదేశాన్ని ఎదుగుదల సహించలేనటువంటి కొన్ని దేశాలు కూడా ఇవాళ పాకిస్తాన్ తెర వెనుక నుండి ప్రోత్సహిస్తున్నాయనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ప్రధానమంత్రి గారు ఒక ధైర్యమైనటువంటి సాహసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేవలం 26 మంది ప్రాణాలే కదా పోతా అనేటువంటి విషయంలో ఆయన వదిలేయకుండా పెద్ద ఎత్తున దానికి ప్రాధాన్యతనిచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల శిబిరాలు అయితేనో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే డ్రోన్లను ప్రయోగించడం పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటంతో నిన్నటి నుండి కూడా పెద్ద ఎత్తున భారత్ ప్రతిఘటన చర్యలకు దిగడం జరిగింది. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షా గారు హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు 35A రద్దు చేసినప్పుడు అమిత్ షా గారు ఒక విషయం చెప్పడం. రాబోయేటువంటి రోజుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్లో అంతర్భాగం అవ్వాలనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పారు. మరి ఏదైతే పీఓకేని కేంద్రంగా చేసుకున్నటువంటి ఉగ్రవాద దాడులు ఉన్నాయి, రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం సహించేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ చిత్తు చేయడం ద్వారా భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థకి సంబంధించినంత బడ్జెట్ కూడా ఇవాళ పాకిస్తాన్ దేశ బడ్జెట్ కలిగి. పాకిస్తాన్ ని పరదోవడం, పాకిస్తాన్ అంత చేయడం భారతదేశానికి ఇవాళ పెద్ద సమస్య కాదు. కాబట్టి యుద్ధాలు పరిష్కారం కాదు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేటువంటి భారతదేశం యొక్క ఆలోచన ఏదైతే లోపుగా చూస్తే మటుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అంగీకరించేటువంటి ప్రసక్తి లేదనేటువంటి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ 26 మంది, చాలా మంది మహిళలు భర్తలను కోల్పోవడం ద్వారా వారి నుదుట సింధూరాన్ని చెరిపేసేటువంటి పరిస్థితి. అందుకే ఆపరేషన్ సింధూరం పేరుతో ఇవాళ టార్గెట్ చేసి 25 మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఆత్మ శాంతించడం, పాకిస్తాన్ వదిలేటువంటి ప్రసక్తి లేదనేటువంటి విషయం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ సోమిశెట్టి మధుసూదన్ గారి కుటుంబాన్ని మా నాయకులందరితో కలిసి మాట్లాడడం జరిగింది. వారి భార్య సోదరి ప్రసన్న, కామాక్షి ప్రసన్న గారు, ఆవిడ మాట్లాడినటువంటి తీరు విధానం, ఇవాళ కూడా భర్త ప్రాణాలు కోల్పోయినప్పుడు వాస్తవికంగా మీది ఏ మతం అడిగి చంపినప్పటికీ, సార్ నేను మోడీ గారిని చూసి గర్వపడుతున్నాను, మోడీ గారి నాయకత్వం ఈ దేశానికి కావాలి, మేము మోడీ గారిని చూసే పరిపాలన చూసి దేశంలోకి రావాలని వచ్చేసినాం. ఇవాళ నా భర్తను కోల్పోయినా కానీ బాధలో ఉన్నప్పటికీ కూడా మనమంతా కూడా మోడీ గారిని వెన్నంటి ఉండాలని ఆవిడ చెప్పినటువంటి మాటలు ఏతున్నాయో అందరూ కూడా అభినందించేదాకా. సార్ మమ్మల్ని సంఘటన జరిగిన నాటి నుండి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అనేక మంది మా స్నేహితులు కూడా ఈ మధ్యకాలంలో వెళ్ళొచ్చారు సంతోషంగా. దురదృష్టం మేము ఉన్నప్పుడు జరిగింది, బాధ ఉంది. కానీ మమ్మల్ని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రతి ఒక్క నిమిషం కూడా మమ్మల్ని ఫాలో అప్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్తూ, నేను భర్తను కోల్పోయాను కానీ ఈ విధంగా ఉగ్రవాద దాడులు చేసేటువంటి వారిని ఎవరిని కూడా క్షమించడానికి వీల్లేదు, ఇది కేవలం నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమవుతుందని ఆవిడ చెప్పినటువంటి విషయం మా అందరినీ కూడా హృదయం ధరించేగా ఉంది. కాబట్టి మేము చెప్పాం, ఆవిడ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి, అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. అక్షయ తృతీయ సందర్భంగా
సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 25% భారీ తగ్గింపు. మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ 15% తగ్గింపు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. ఈ ఆఫర్ ఏప్రిల్ 7 నుండి 30 వరకు మాత్రమే. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు, గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్, మాగుంట లేఅవుట్ నెల్లూర్, ట్రంక్ రోడ్ నెల్లూర్.